ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారులు ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొందరు పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొందరు తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలంలో ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో సక్రమంగా నెరవేర్చలేరని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమనంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలపూడి గారు చెప్తారు, గణబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారులు కానీ. మరి ఇక్కడ ఓటర్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్న గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా సరే వెలపూడి చెప్తారు, అదొక కారణం. 2, ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో ఎవ్వరూ చూడని భూ కుంభకోణాల్లో లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ అన్ని కూడా ఒక పేపరు ఈనాడో రాశారని మీకు చూపించట్లేదు, మీరు అనుకోవచ్చు. గతంలో నేను వెలపూడి గారు అనేక ప్రెస్ మీట్లో చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రెస్ మీట్ చెప్పిన గుడ్డగాల్చి పరిచయలేదు. ప్రతి పేపరు, ప్రతి జీవో, ప్రతి అగ్రిమెంట్ మీకే ఇచ్చాం. మీ సమక్షంలో మీ ముందే రేడియంట్ దగ్గర నుంచి, కార్తీక వనం దగ్గర నుంచి, బేపార్క్ దగ్గర నుంచి, దస్పల్లా దగ్గర నుంచి అన్నీ, హైగ్రీవా దగ్గర నుంచి. హైగ్రీవా ఇప్పుడు నేను 2000 శ్యామలరావు కలెక్టర్ ఉన్నప్పుడు హైగ్రీవా మీద పోరాడాను. ఈటీవీ అప్పుడున్న శ్రీనివాస్ మోహన్ గారు నాతో స్టోరీ వేయించారు ఆయన. అలాంటిది ఒక్క యాక్షన్ చెప్పాలంటే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, ఏదైనా కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, తహసీల్దార్ కానీ, ఒక జాయింట్ కలెక్టర్ కానీ ఆరోపణలు వస్తే ఏ ప్రభుత్వం అయినా తక్షణమే స్పందిస్తారు, తక్షణమే దాని మీద రిపోర్ట్ కాన్ఫర్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. నడుతున్న విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, అయ్యా కలెక్టర్ గారు ఇన్ని ఆరోపణలు వచ్చాయి, పేపర్లు రాసాయి, టీవీలన్నీ ఫోకస్ చేసాయి, మీరు చెప్పండి, ఒక్కటి నేను ఆపాను, ఎస్ ఇది కరెక్టే, ఎందుకు మీరు అవి నిజం అనుకుంటున్నారు కలెక్టర్ గారు? తెలీదా? దస్పల్లా మీకు తెలీదా? ఎంతమంది ఎందుకు వినయ్ చంద్ర గారు సంతకం పెట్టలేదు? రేడియంట్ ఎందుకు గతంలో వినయ్ చంద్ర గారు ఉన్న ఓడా వీసీ గారి గుర్తుల పేరు ఎందుకు అన్నట్టు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఎందుకు అందరూ ఆగిపోయినారు? నువ్వెందుకు సంతకాలు పెట్టావు? అంటే ఈ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వంతో భూ స్కాముల్లో అప్పుడు విజయసాయి రెడ్డి గారితో, సుబ్బారెడ్డి గారితో చేతులు కలిపడం దానికి ఉదాహరణ అనేకమైనవి. నడుతున్న మొదపాకలే అవి అందరూ తెలుసు. నా మీద, చంద్రబాబు మీద, లోకేష్ గారి మీద విపరీతం భరోసా చేయలేదు. మీ ముందే నేను సవాల్ చేశాను, ఈ వేళకు సవాల్ చేస్తున్నాను. అది ఏదో ఒక సెంటుగా గజం చెప్పమని. మొదపాకది అన్యాయంగా ఎవరు సుబ్బారెడ్డి మొదపాక వరకు సుబ్బారెడ్డి, జలగారు రాజుగారు, మా టైంలో ఆ రాజే నా మీద భరోసా చేయలేనటువంటి రాజుగారు ఇద్దరు అన్యాయంగా ఎస్సీల భూములు, దళితుల భూముల్లో బిల్డింగ్ లేకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కోర్టుకి స్టే చేస్తే ఈ కలెక్టర్ గారికి కనీసం పట్టించుకోలేదు. ఎస్సీ దళితుల భూముల్లో నువ్వు రిజిస్టర్ చేసేమంటున్నావు? ఎంత ధైర్యం కలెక్టర్ గారు మీకు? మీరు ఐఏఎస్ ఆఫీసర్ యంగ్స్టర్, మీరు ఎందుకంటే మీకు ఒత్తిడి జలగారు రాజు మీకు కావాలా? సుబ్బారెడ్డి పరిమితం, మీ ఐఏఎస్ పరిమితం. మీకు ప్రభుత్వాలు మారుతుంటాయి కలెక్టర్ గారు, ఒక ప్రభుత్వం ఉండదు ఈ దేశంలో. రండి ఆధారాలతో నేను వస్తాను. ఎవరు రిజిస్టర్ చేశారు కలెక్టర్ గారు? అక్కడ ఒప్పుకొని ఎప్పుడు మళ్ళీ 3వసారి కోర్టుకి పిలిపిస్తే
అప్పుడు ఏం చేశారు తెలియజేయాలయ్యా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేశాడు. అబ్బా ఏమి కలెక్టర్ గారండి ఈయన.